మరి మంత్రి గారు ఎక్కడికెక్కడికో పోవద్దనండి, దయచేసి స్ట్రేట్గా సబ్జెక్ట్ చెప్పమానండి. నాకు అర్థమైతే ఓకే, లేకపోతే నేను మళ్ళీ క్లారిఫికేషన్ అడిగే అవకాశం నాకు ఇవ్వండి అధ్యక్ష. ఇంకా ఉన్నాయి అధ్యక్ష, 2 మినిట్స్ చెప్పేస్తే 2 మినిట్స్ సార్. ఇక మళ్ళా సార్ వేరే చెప్పేస్తే సార్ ఎందుకు సార్? ఇప్పుడు సమాధానాలు చెప్పమానండి సార్, సమాధానాలు చెప్పమానండి సార్. కలెక్టివ్గా తీసుకున్నారు కదా సార్ డిమాండ్స్ సార్, కలెక్టివ్గా డిమాండ్ తీసుకున్నారు. గౌరవ సభ్యులకు నా రిక్వెస్ట్ ఏంటంటే, నేను చిన్న చిన్న వారి చెప్పిన విషయాలకు నా రిప్లైలో చెప్తాను. ముఖ్యంగా RRR సంబంధించిన విషయం వారు మాట్లాడే మాటలన్నీ కూడా అవాస్తవాలు చెప్తూ మళ్ళా సభతో పాటు ప్రజలను కూడా తప్పుదో పట్టిస్తూ 2017లో ఈ RRR అనౌన్స్ చేసి దానికి నెంబర్ కూడా 161AA ఇవ్వడం జరిగింది. 2017 నేను నేషనల్ హైవే మినిస్టర్ గారిని 7 సార్లు కలిసిన. మొత్తం మీరు చెప్పినా విన్నా కదా, మధ్యలో మీరు దాన్ని కరెక్ట్ వాస్తవం చెప్పడం మనం కంప్లీట్ చేయాలని మాకు కూడా ఉన్నది అని మీరు చెప్పే విషయంలో ల్యాండ్ ఎక్వేషన్ మీరు ఉన్నప్పుడు 11% అయింది. ఇప్పుడు డిసెంబర్లో మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత 88% ల్యాండ్ ఎక్వేషన్కు కాన్సెషన్ తీసుకొని ఆర్డీసీ ద్వారా మీరున్నప్పుడు తీసుకున్న లోన్ కూడా రెడీగా ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అక్కడ పెండింగ్ ఉండి ఆ క్లియరెన్స్ వచ్చిన తర్వాత వెంటనే ఆ ల్యాండ్ ఎక్వేషన్ ఫార్మర్స్ కూడా ఒప్పుకున్నారు. 88% కంప్లీట్ చేసినాము. ఇది ఎందుకంటే మీ ద్వారా సభ్యులతో పాటు ప్రజలకు తెలవాలని. ఇంకొకటి ఏంటంటే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో పెండింగ్ ఉన్నప్పుడు మేము ల్యాండ్ ఎక్వేషన్ పే చేయలేము. అక్కడ క్లియరెన్స్ కోసం మొన్న 11th రోజు నేను మా ఆఫీసర్స్ మా ఎంపీలతో కలిసి మళ్ళా ఎవరో గడ్కరీ గారిని కలవడం జరిగింది. 2 months లోపు అన్ని క్లియరెన్స్లు వస్తాయని చెప్పి వారు చెప్పడం జరిగింది. నేను దాన్ని బట్టే చెప్పాను తప్ప మీరు 88% ఇప్పటిదాకా ల్యాండ్ ఎక్వేషన్ మీకు తెలియదు, తెలుసుకోండి అని ఏదైనా వాస్తవాలు మాట్లాడితే మంచిది. బడ్జెట్లో దీనికోసం 1500 కోట్లు మా గౌరవ డిప్యూటీ సీఎం గారు RRR సంబంధించి 1500 కోట్లు కేటాయించుకున్నాం. 2000 కోట్లు ఆర్డీసీ లోన్ రెడీగా ఉంది. అక్కడ ఎప్పుడైతే అప్రూవల్ వచ్చినాయో ఇమీడియట్గా పే చేసి పనులు ప్రారంభిస్తాం. ఇంకా రెండవ విషయం కదా, ప్రశాంత్ రెడ్డి గారికి సంబంధించి ORR నిర్మించింది కాంగ్రెస్ ప్రభుత్వం, అమ్ముకున్నది మీ ప్రభుత్వ హయాంలో ఎలక్షన్ ముందు అమ్ముకున్నది. మీకు RRR గురించి మాట్లాడే మీకు ఎక్కడ ఛాన్స్ ఎక్కడుంది? మీకు రోడ్లు అమ్ముకునే పరిస్థితి తీసుకొచ్చి ఇవ్వాలి ఎలక్షన్ల ముందు. మీరు RRR గురించి ఏమని మాట్లాడితే, రోడ్లు మీరు వేసినామని మాట్లాడితే, మీరు వేసిన రోడ్లకు 2014-18 మీరు వేసిన రోడ్లకు ఇప్పుడు పేమెంట్లు మా గౌరవ డిప్యూటీ సీఎం గారి దగ్గర రోజు మా దగ్గరికి వస్తే మేము పేమెంట్లు అప్పటికి ఇస్తున్నాం. మీరు అందుకనే ఎక్కువ దీని గురించి ORR అమ్ముకున్న వాళ్ళు RRR గురించి మాట్లాడితే ప్రజలు కూడా దీన్ని టాలరేట్ చేయలేరు. దయచేసి మీరు వాస్తవాలు మాట్లాడితే మంచిదని చెప్పి నా సలహా. సార్ నేను చెప్పిన దాంట్లో ఒక్క మాట కూడా అబద్ధం లేదు. ఐ స్టాండ్ ఫర్ ఇట్. ఈ రోజు దానిక 1 ఎకరం భూసేకరణ జరగలేదు, 1 రూపాయి రైతులకు ఇవ్వలేదు అన్న మాట చెప్పినా దాని మీద నిలబడి ఉన్నా నేను. ఇంకో మాట ఇప్పటికి కూడా RRR రోడ్డుకు నేషనల్ హైవే నంబర్ రాలేదు, దాని మీద నిలబడి ఉన్నా నేను. వారు చెప్పింది నేషనల్ హైవే నంబర్ రాలేదు కాబట్టే ల్యాండ్ అక్విజిషన్ చేయలేరు, డబ్బులు ఇవ్వలేరు వాళ్ళకు. ల్యాండ్ అక్విజిషన్ రాలేదు కాబట్టి, నేషనల్ హైవే నంబర్ రాలేదు కాబట్టి ల్యాండ్ అక్విజిషన్ వాళ్ళు డబ్బులు ఇవ్వలేరు. దానికోసం ప్రయత్నం చేయండి. 15 నెలల నుంచి ఏం చేసిర్రు అని అడుగుతున్నా నేను. ఇకపోతే 3D నోటిఫికేషన్ అనేది ఉంటుంది. 3D నోటిఫికేషన్ మేము 80% చేసినాము. అంటే 3D నోటిఫికేషన్ అంటే రోడ్డు పోయే భూములు ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవడము, అది మేము చేసినాం 80%. మీరు తర్వాత ఇవ్వాల్సింది అవార్డులు ఇవ్వాలి, అవార్డులు ఇచ్చి డబ్బులు ఇవ్వాలి. అవార్డులు మాత్రం ఇచ్చినారు మీరు ఈ 15 నెలల్లో. మీరు కొత్తగా ఏం చేయలేదు. మేము 3D నోటిఫికేషన్ ఇచ్చిన దానికి అవార్డు చేసినాం, అవార్డు చేసిర్రు కానీ పైసలు ఇవ్వలేదు. ఇదే నేను చెప్పిన దాన్ని నిలబడుతున్నాను నేను. రైట్. ఇకపోతే సార్ నేను అన్నీ చెప్పినా, నల్గొండలో వారి కాన్స్టిట్యున్సీలో పనులు చేసినామన్నా దానికి నిలబడుతున్నా నేను. కావాలంటే నల్గొండకు పోదాం, నల్గొండ ప్రజలు చూస్తూ ఉన్నారు దీన్ని. నల్గొండలో పోదాం, మేము చేసిన పనులు చూపిస్తా నేను. సార్ ఇట్లా మన సమాధానంలో చెప్పమన్నాము, మధ్యలో లేచినట్టు బుల్డోజ్ చేసేస్తే ఎట్లా సార్ ఇది? సార్ అట్లనే సార్ టూరిజం, ఈ టూరిజంలో సార్ 2000
ఇప్పుడు 25-26కి 800 కోట్ల రూపాయలు పెట్టినారు సార్. సార్ ఇది 2024-25లో 620 కోట్లు పెట్టినారు. నేను అడగదలుచుకున్నాను ఈ ప్రభుత్వాన్ని, మీరు పెట్టిన 620 కోట్లలో ఎన్ని రిలీజ్ చేసినారు, ఎన్ని ఖర్చు పెట్టినారు? ఇది వాస్తవ రూపంలో మీరు పెట్టిన డబ్బు రావట్లేదు, ఈ ఆచరణలో లేదు అని చెప్పి నేను ఈ ప్రభుత్వానికి చెప్తా ఉన్నా. అయితే టూరిజంకు చాలా స్కోప్ ఉన్న రాష్ట్రం మనది, ఎంత ఎక్కువ చేస్తే అంత మంచిది. నేను ఈ సందర్భంగా మరి టూరిజం అనగానే మహబూబ్నగర్ జిల్లానే కనిపిస్తున్నది అధ్యక్ష. ఈ మధ్యకాలంలో వేరే జిల్లాని పట్టించుకుంటలేరు. నేను అట్లనే ఈ హోటల్స్ పద్దమ్మా, ఇది పద్దులనే మాట్లాడుతున్నామ్మా అధ్యక్ష. టూరిజం వాళ్ళది కూడా ములుగు కూడా చేసుకుంటున్నారు అధ్యక్ష టూరిజంలో. అట్లనే ఈ హోటల్ టూరిజంలో ఉన్న హోటల్స్ ప్రైవేటీకరణ చేస్తున్నాము అనే సమాచారం వచ్చింది. ఆ అడుగులు కూడా పడ్డాయట. అయితే ఇది మంచిది కాదు. ఇది టూరిజం గవర్నమెంట్ డిపార్ట్మెంట్ నుంచి నడిపిస్తే ఆదాయం పెంచుకునే అవకాశం ఉంటుంది, తద్వారా ఇంకా టూరిజంని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అట్లా వదిలేసి ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్పడం మరి మంచిది కాదు. మరి దాని వెనకాల ఏం మతలబు ఉన్నది? ఎందుకు ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్తున్నారు? ఇది ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉన్నది. అట్లనే ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్తే దాంట్లో పనిచేస్తున్నటువంటి చాలామంది ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉంటారు, పాపం వాళ్ళ గతి ఏం కావాలి? ఇవన్నీ కూడా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. ప్రభుత్వానికి నష్టం జరగనీయకుండా ఉద్యోగులకు భద్రత కల్పిస్తూ చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వానికి నేను సూచిస్తా ఉన్నా. అట్లనే ఈ మహబూబ్నగర్ ములిగే కాకుండా మంత్రి గారిని మా వైపు కూడా చూడాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మా నియోజకవర్గంలో అధ్యక్ష ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ ఉంటుంది, అది నిజామాబాద్ జిల్లా మొత్తం కూడా ఉంటుంది. అది ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు బ్యాక్ షోర్లో బ్రహ్మాండమైన ఐలాండ్స్ ఉన్నాయి అధ్యక్ష. మేము గవర్నమెంట్లో ఉన్నప్పుడు అదన్నీ కూడా ప్రాసెస్ చేసి అక్కడ ఒక మంచి టూరిజం ప్రాజెక్ట్ డెవలప్ చేయాలని చెప్పి ఆ ల్యాండ్స్ అన్నీ కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ట్రాన్స్ఫర్ కూడా చేయడం జరిగింది టూరిజం వాళ్ళకి. ఆ ప్రపోజల్ పెండింగ్లో ఉంది ప్రభుత్వం దగ్గర. మేము మొన్న జూపల్లి కృష్ణారావు గారు వచ్చినప్పుడు వారికి కూడా మేము రిప్రజెంటేషన్ చేసినాం. కాబట్టి అక్కడ నా బాల్కొండ నియోజకవర్గంలో ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ బ్యాక్ షోర్లో భూమి ఆల్రెడీ ఇచ్చున్నాము. ప్రభుత్వం దగ్గర ప్రపోజల్ పెండింగ్ ఉన్నది కాబట్టి అది వెంటనే మరి త్రూ చేయాలి, అది వెంటనే శాంక్షన్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అట్టనే అధ్యక్ష బాసర సరస్వతి ఆలయం తమరికి తెలుసు. ఇదేంటంటే ఈ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు నేషనల్ హైవే మీద ఉంటుంది అధ్యక్ష. ఈ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ నుంచి బాసరకు లింక్ ఉంటుంది అధ్యక్ష, నీళ్లు ఉంటాయి ఎప్పుడు కూడా. అయితే ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ నుంచి ఇలా టూరిజం ప్రాజెక్ట్ డెవలప్ చేస్తూ అక్కడి నుంచి ఒక బోటును పెడితే, బోట్ సౌకర్యం పెడితే బాసర దానిక టూరిస్టులు ఇది ప్లస్ బాసరని ఇంటిగ్రేటెడ్గా డెవలప్ చేయొచ్చు. బాసర ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు ఆ బోటు విషయం కూడా ఆలోచన చేసి క్లియర్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష.